విశాఖపట్నానికి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ ప్రాధాన్యం, అది ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వచ్చింది అనే అంశం మీద నేను ఒక వీడియో చేశాను. దానికోసం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎంత లాబీ చేశారు అనే విషయాలను కూడా వివరించాను. అయితే ఆ వీడియో కింది కామెంట్లలో వైసీపీ అభిమానులు కొన్ని కొత్త విషయాలు చెప్పారు. ఒకటి, ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఏదో కొత్తగా వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు, నిజానికి ఇది అదానీ డేటా సెంటర్. రెండవ పాయింట్, అదానీ డేటా సెంటర్ని జగన్ ప్రభుత్వం ఎప్పుడో తీసుకొచ్చింది. 2023లోనే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఈ డేటా సెంటర్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశాడు. జగన్ గారి దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా వారియర్ల దాకా ఈ విషయాన్ని చాలా కాలంగా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా నిజంగా నమ్ముతున్నారా, లేక జనాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ఇట్లా మాట్లాడుతున్నారో తెలియదు. నిద్ర నటించే వాళ్ళ సంగతి పక్కన పెడితే కొంతమంది జెన్యూన్గానే ఈ విషయంలో కన్ఫ్యూజన్కి గురి కావచ్చు. సో దీని మీద వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లారిటీ ఇవ్వడం కోసమే ఆధారాలతో సహా ఈ వీడియో చేస్తున్నాను. అదానీ గ్రూప్ మొదటిసారిగా 2019లో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో డేటా సెంటర్ ఏర్పాటు కోసం MOU కుదుర్చుకుంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అదానీ గ్రూప్ వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పి ద హిందూ పత్రికలో వచ్చినటువంటి వార్తని స్క్రీన్ మీద చూడండి. విశాఖ ప్రాంతంలో 3 చోట్ల 5 గిగావాట్ల డేటా సెంటర్ పార్కుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు అదానీ గ్రూప్ చెప్పింది. ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం భారతదేశానికే గేమ్ చేంజర్ అని చెప్పి ఒప్పందం కుదుర్చుకునేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా రిపోర్ట్ కూడా అయింది. ఈ కార్యక్రమంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అట్లాగే ఐటీ సెక్రటరీ కె విజయానంద గారు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14వ తేదీన, అంటే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నెలలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అదానీ డేటా సెంటర్కి విశాఖలో శంకుస్థాపన జరిగింది. స్క్రీన్ మీద ఫోటో కూడా చూడొచ్చు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, డేటా సెంటర్ అనే పదం మొదటిసారిగా 2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వినిపించింది. అదానీ గ్రూప్తో ఒప్పందం కుదిరింది, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆయన ప్రభుత్వ హయాంలోనే. ఆ తర్వాత 2019 మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రభుత్వం ఈ ఒప్పందాలన్నింటినీ, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తిరగదోడింది. అప్పట్లో లులుతో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ కూడా చేసింది. అదేవిధంగా అదానీతో డేటా సెంటర్ కోసం చేసుకున్న ఒప్పందాన్ని కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేయబోతోంది అని వార్తలు కూడా వచ్చినాయి. రద్దయితే చేయలేదు, కానీ అదానీ ప్రాజెక్టుని అడుగు ముందుకు పడనివ్వాల. మీకింత ల్యాండ్ ఎందుకు అవసరం, మీకింత భూమిని ఇవ్వం మేము వైజాగ్లో, తగ్గించుకొని ప్రపోజల్ ఇస్తే, అంటే రివైజ్డ్ ప్రపోజల్ ఇస్తే మళ్ళీ పరిశీలిస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం మొండికేసింది. అదానీ ఎంతో పవర్ఫుల్ కదా, మోడీ గారితో సంబంధాలు ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు జగన్ గారితోటి బీజేపీకి ఉన్నటువంటి అవగాహన ప్రకారం పార్లమెంట్లో బిల్లులకి మద్దతు ఇవ్వడం, ఎస్పెషల్లీ రాజ్యసభలో బిల్లులకి మద్దతు ఇవ్వడం, దాని మీదనే బీజేపీ నాయకత్వం ఆనాడు దృష్టి పెట్టింది. ఇక మిగతా విషయాల్లో, ఇట్లాంటి విషయాల్లో జగన్ గారు తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ కంటే కూడా బీజేపీకి కేంద్రంలో కీలక బిల్లుల్ని పాస్ చేయించుకోవటం అనేది ముఖ్యం కదా. అయితే అదానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరం పెట్టి ఉంటాడు అని చాలామందికి అనుమానం కూడా రావచ్చు. జగన్కి అదానీ మీద కోపం కాదు, కోపం చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు అదానీ ఏం మాట్లాడుకొని ఈ ఒప్పందం చేసుకున్నారో, నాతో మాట్లాడకుండా చేసిన దాన్ని, చేసుకున్న ఒప్పందాన్ని నేనెందుకు ముందుకు సాగనివ్వాలి అని కూడా అనుకొని ఉండొచ్చు. ఏదేమైనా జగన్ ప్రభుత్వం ఆనాడు అదానీ డేటా సెంటర్కి అనుమతులను ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వ సహాయ నిరాకరణతో విసిగిపోయినటువంటి అదానీ గ్రూపు చివరికి ప్రాజెక్టు రూపురేఖల్ని మార్చేసింది. 2019 నవంబర్లో ద హిందూ పత్రికలో ఒక వార్త వచ్చింది. 9 నెలలైనా జగన్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో డేటా సెంటర్ని అంతకుముందు అనుకున్న స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ అనుకుంటోంది అనేది ఈ కథనం సారాంశం. అంతేకాదు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నంలో కూడా అదానీ గ్రూప్ ఉన్నది అనే వార్తలు కూడా వచ్చినాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ 2020లో ప్రభుత్వం కోరినట్టుగా అదానీ గ్రూప్ వారు రివైజ్డ్ ప్రపోజల్ ఇచ్చారు.
2 ఏళ్ల తర్వాత అంటే 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్ గారి చేతుల మీదుగా అదానీ డేటా సెంటర్కి రెండోసారి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే ప్రాజెక్ట్ పరిమాణం, దాని సైజ్ గణనీయంగా తగ్గిపోయింది. 70,000 కోట్ల పెట్టుబడి నుంచి 14,000 కోట్ల పెట్టుబడికి, 5 గిగావాట్ల నుంచి 300 మెగావాట్లకి ప్రాజెక్టును కుదించినట్టుగా వార్తలు వచ్చినాయి. అప్పుడు పేపర్లో వచ్చినటువంటి ఆ ఫోటోని చూపించే అదానీ డేటా సెంటర్ని మా జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడో తీసుకొచ్చాడు అని చెప్పి వైసీపీ అభిమానులు చెప్తుంటారు. నిజానికి ఎప్పుడో భారీ స్థాయిలో రావాల్సినటువంటి అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత వైఖరి కారణంగా రాలేదు. చివరికి డౌన్ సైజ్ చేసిన స్థాయిలో కూడా అదానీ డేటా సెంటర్ రాలేదు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడే తప్ప డేటా సెంటర్ పరిశ్రమ రావడానికి సహకరించాల. ఇక రెండో అంశం, అప్పటికి ఇప్పటికీ జగన్ది, వైసీపీది, ఆ పార్టీ ప్రచారకులది ఒకటే మాట. విశాఖలో తాజాగా మొదలైంది, అప్పుడు మా జగన్ గారు ప్రారంభించిన అదానీ డేటా సెంటరే అని. గూగుల్ డేటా సెంటర్ ఏ లెక్క ప్రకారం అదానీ డేటా సెంటర్ అయింది అవుతుంది? విశాఖ డేటా సెంటర్ కోసం గూగుల్ 2 ఇండియన్ కంపెనీస్ తోటి భాగస్వామ్యం పెట్టుకుంది. ఒకటి అదానీ కనెక్ట్స్, 2 భారతీ ఎయిర్టెల్ నెక్స్ట్రా. అదానీ కంపెనీకి భారీ టెక్నాలజీ నిర్మాణాలని, ఆ ఫెసిలిటీస్ని చేపట్టగల సామర్థ్యం ఉంది. డేటా సెంటర్లకు అవసరమైనటువంటి రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తిలో కూడా అదానీ గ్రూపు అగ్రగామి. అదేవిధంగా డేటా సెంటర్కి చాలా విస్తృతమైనటువంటి పవర్ఫుల్ ఇంటర్నెట్ నెట్వర్క్ అవసరం. దేశంలో టెలికాం రంగంలో బాగా అనుభవం ఉన్న కంపెనీ ఎయిర్టెల్. సో ఈ 2 కంపెనీలని భాగస్వాములు చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, చాలా త్వరగా అంటే 2 ఏళ్లలో 2028 కల్లా అని చెప్తున్నారు, డేటా సెంటర్ క్యాంపస్ని ఏర్పాటు చేసి ఆపరేషన్స్ని మొదలుపెట్టడం. ఈ ఉద్దేశంతో గూగుల్ ఈ 2 కంపెనీలని భాగస్వాములు చేసుకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని ఇది అదానీ డేటా సెంటర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడడం ఎంత హాస్యాస్పదమో చెప్పనక్కర్లా. గూగుల్ లాంటి ప్రపంచ టెక్ దిగ్గజం వేరే కంపెనీ వాళ్ళు తమ బ్రాండ్ పేరుతోటి డేటా సెంటర్ని పెట్టుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి మాట్లాడడం నిజంగా విచిత్రం. తమ కంపెనీ కాకపోయినా కూడా గూగుల్ పేరు మీద ఎవరైనా డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి, అట్లాగే తమ కంపెనీ కాకపోయినా గూగుల్ సీనియర్ ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి, గూగుల్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ రిలీజ్లు ఇవ్వడానికి గూగుల్ కానివ్వండి, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ కానివ్వండి ఒప్పుకుంటాయా? ఇదేమన్నా అంత ఆషామాషి విషయమా? మా పేరును వాడుకొని మీరు కంపెనీ పెట్టేసుకోండి, ఒక డేటా సెంటర్ పెట్టేసుకోండి అని గూగుల్ అంటుందా? ఈ మాత్రం జ్ఞానం లేనివాడు కూడా మాట్లాడడం, దానికి సమాధానం చెప్పాల్సి రావడం ఆంధ్రప్రదేశ్ విషాదం.